హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందనాస్ కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయిన అండ్ టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అది ఉసిరికాయ పచ్చడి అండి. ఇన్స్టెంట్గా చేసే ఈ ఉసిరికాయ పచ్చడి వారం నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా ఈ వింటర్ సీజన్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఏదైనా ఉందా అంటే అది ఈ ఇన్స్టెంట్గా తయారు చేసిన ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా నేను 1/2 కేజీ ఉసిరికాయలని తీసుకొని బాగా కడిగి తుడిచి పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. అందులో 1/2 స్పూన్ మెంతుల్ని వేశాను. తర్వాత 2 స్పూన్స్ గుండు మినపప్పును యాడ్ చేశానండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలను కూడా వేశాను. వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చిని ఈక్వల్ క్వాంటిటీలో వేస్తున్నానండి. ఈ పచ్చడిని కంప్లీట్గా పచ్చిమిర్చితో కానీ లేదంటే కంప్లీట్ ఎండుమిర్చితో కానీ చేసుకోవచ్చు. కానీ ఇలా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఈక్వల్ క్వాంటిటీలో చేసుకున్న పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చిలు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇదే బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఉసిరికాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉసిరికాయల్ని ఇలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉసిరికాయలంతా బాగా మగ్గిపోవడానికి 10 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. ఈ ఉసిరికాయలు మగ్గిపోయాయని ఎలా తెలుస్తుందంటే ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. అప్పుడు ఉసిరికాయలన్నీ బాగా మగ్గిపోయినట్టు. మగ్గించుకున్న ఉసిరికాయల్ని చల్లారాక ఇలా గింజలన్నీ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాను. ఇందులోనే తగినంత ఉప్పు, నేనైతే 1.5 స్పూన్ వేసానండి. తర్వాత 1 స్పూన్ పసుపు, ఇంకా ఒక కొత్తిమీర కట్టని బాగా కడిగి కట్ చేసి వేశాను. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మగ్గించి కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చడిని మిక్సీ పట్టడానికి కష్టంగా ఉంటే ఇందులో 1 లెమన్ని రసం తీసి వేయండి. అప్పుడు మిక్సీ పట్టడానికి ఈజీ అవుతుంది. వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేశాను. దాంట్లో తాలింపు దినుసులను కూడా వేశాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 5-6 ఎండుమిర్చిని కట్ చేసి వేశాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చడినంతా ఇందులో వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుంటే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.